ఒక్క సూక్తి చాలు. క్యాలెండర్ మొత్తం అవసరంలా, ఒక్క సూక్తి చాలు. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మనుషుల్లో నువ్వు ఒక మనిషివి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి కోట్ల మందిలో. కానీ నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి నువ్వే ఒక ప్రపంచం అన్న మాట ఎంత అద్భుతమైన మాట. ఆ ఒక్క మాట చాలు. దాన్ని పెద్ద ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకోవచ్చు ఇంట్లో. అట్లాగా కమ్మని విలువైనటువంటి ప్రతి సూక్తి ఒక అద్భుతమైన సందేశంతో కూడింది. మంచిగా దేవుడు మంచి తలంపులతో క్యాలెండర్ని ఇచ్చాడు. నాకైతే చాలా నచ్చింది అది. ప్రపంచానికి నువ్వు ఒక మామూలు మనిషివి కావచ్చు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నువ్వే ఓ ప్రపంచం అనే మాట ఎంత అమూల్యమైన మాట. అది ఎంత నిజం, ఎంత వాస్తవం. తర్వాత ఇంకా ఏవో చాలా చెప్పాలనుకున్నా మీకు. సరే, పాటల కోసం చేయండి, ఆ మీటింగ్ కోసం చేయండి. ఇంకా దేవుని దయ వల్ల అనేక ప్రాంతాల్లో సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. సేవకులు లేచారు. ఇంకా కొంతమంది మళ్ళీ అభిషేకానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న అభిషేకించిన వాళ్ళు ఈ మందిరానికి చెందిన వాళ్ళు. మన బ్రాంచ్ సంఘాల నుంచి అభిషేకానికి సిద్ధపడిన సేవకులు మళ్ళా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా అభిషేకించాలి. వాళ్ళు చాలామంది అవుతారు. మరి వీళ్ళందరూ అభిషేకించబడ్డ వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, సంఘాలు కట్టాలి. నాకు విదేశాలకు పోయి సువార్త ప్రకటించాలన్న ఆశ లేదు, ఆలోచన లేదు ప్రస్తుతానికి. భవిష్యత్తులో ఒకవేళ దేవుడు ఏం చేస్తాడో నాకైతే తెలియదు. నాకున్న భారం తెలుగు 2 రాష్ట్రాలను గూర్చిన భారం ఉంది. ఇప్పుడు మన ప్రాంతాల్లో చాలా వరకు అన్యజనుల్లో చాలామందికి దేవుని సువార్త, దేవుని ప్రేమ తెలియదు. అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలోకి దేవుని సువార్తను ఎలా తీసుకెళ్ళాలి, వారి మధ్య పరిచర్యను ఎలా స్థాపించాలి, అన్యజనుల్లో దేవుని సేవను ఎలా విస్తరింపజేయాలి అనే దాని మీదనే నేను దృష్టి పెట్టుకున్నా. ముందు దాన్ని ఎంతవరకు నేను రీచ్ అవ్వగలుగుతాను, ఎన్ని ప్రాంతాలు ప్రభావితం చేయగలుగుతాం, ఎన్ని ప్రాంతాలకు విస్తరించగలుగుతాం అన్న దాని మీద మనసు పెట్టి ఇప్పుడు నేను పరిచర్య చేస్తున్నా. దేవుని కృపను బట్టి కొన్ని ప్రాంతాలు దేవుని దయ వల్ల మందిరాలు కట్టబడ్డాయి, సంఘాలు కట్టబడ్డాయి, అన్ని జనులు అనేకులు దేవుని తట్టు తిప్పబడ్డారు. అయితే అంతటితో ఆగదలుచుకోలా, ఇంకా వెళ్ళాలి, ఇంకా పరిచర్యను విస్తరింపజేయాలి. ప్రజలు మెచ్చాలని కాదు, కానీ ప్రభువు మెచ్చాలని ఆలోచన తీసుకున్నా. ప్రజలు మెచ్చాలి, ప్రజలు గొప్ప అనుకోవాలి అని డాబు దర్పం కోసమో లేకపోతే పేరు గొప్పల కోసమో కాదు, కానీ సరైన ఆత్మీయులను సిద్ధపరిచి సరైనటువంటి కొలతలు కలిగినటువంటి భక్తుల్ని దేవుని కృపతో ఆయత్తపరిచి వాళ్ళని ఆయా ప్రాంతాల్లోనికి పంపించి ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ముందు, తర్వాత కాస్తో కోస్తో తెలుగు అవగాహన ఉన్న కర్ణాటక, సగం మంది ప్రజలు ఉన్న తమిళనాడు, ఈ 4 మీద ముందు మనసు ఉంది. తమిళనాడులో సగం మంది మనోళ్ళే ఉన్నారు, కర్ణాటకలో సగం మంది మనోళ్ళే ఉంటారు. అంటే అంత కలగా పొలగంగా ఉన్నారు మనోళ్ళు. తెలుగు ప్రాంతాలు ఉన్నాయి చాలా. కాబట్టి ఆ ప్రాంతాలు కూడా మనసులో ఉంది. ఒకప్పుడు అనుకున్నాను, ఇవన్నీ సాధ్యమవుతాయా, నేను ఒకడిని కష్టపడి ఒక 3 సంఘాలు 4 సంఘాలు కట్టగలుగుతానేమో అని అనుకున్నాను. వాస్తవంగా నా తెలివికి, నా ఆలోచనకి అది సాధ్యం కాదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నేను చేయలేనిది దేవుడు కూడా చేయలేడు అనుకోవటం తప్పు. నా వల్ల కానిది దేవుడి వల్ల కూడా కాదనుకోవటం తప్పు. నా వల్ల కానిది దేవుడు చేయగలడు. చాలా సంగతులు నా వల్ల కానివి నా చేత దేవుడు చేపిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా దాదాపు నాకు చేత కాని పనులే. అవన్నీ నా చేత ఆయన కృపతో, ఆయన శక్తినిచ్చి, ఆయన జ్ఞానం ఇచ్చి, ఆయన ఆలోచననిచ్చి ఆయన చేపిస్తూ ఉన్నాడు. నేను ఊహించని కార్యాలు ఇప్పటిదాకా జరిగినాయి, ఇంకా జరగాలి, ఇంకా చేస్తాడు దేవుడు. అది ఇంచుమించు చాలా ప్రాంతాలకు వ్యాపించింది, కట్టబడతా ఉన్నాయి.
సంఘాలు సంఖ్యలో విస్తరిస్తున్నాయి. కొన్ని సంఘాలు 400 సంఖ్యకు చేరినాయి, కొన్ని సంఘాలు 300, కొన్ని సంఘాలు 200, కొన్ని సంఘాలు 100 మంది ప్రజలతో ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా దేవుడి కృపను బట్టి తక్కువగా లేదు, జరుగుతూ ఉంది. దేవుని పని విస్తరిస్తూ ఉంది. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ మనుషుల్ని భక్తి వైపు నుంచి మళ్లించేటువంటి రకరకాల వ్యాపకాలు సమృద్ధిగా ఉన్న ఈ రోజుల్లో సంఘాలు కట్టడం, మనుషుల్ని కట్టడం అనేది చిన్న విషయం కాదు, పెద్ద పోరాటంతో కూడింది. అయినా అది జరుగుతుంది దేవుని కృపతో. కొన్ని చోట్ల కొత్తగా ప్రారంభించారు, జరుగుతూ ఉంది. సేవకుల కోసం ప్రార్థన చేయండి, పరిచర్యల కోసం ప్రార్థన చేయండి, విశ్వాసుల కోసం ప్రార్థన చేయండి, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కోసం స్పెషల్గా ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు అందులో సభ్యులు. ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం. మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మానకుండా మీ ప్రార్థనల్లో తప్పకుండా ఈ పరిచర్యలను గుర్తు చేసుకోండి. 4 విధాలుగా మనం దేవుని పని జరిగిస్తూ ఉన్నాం. సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, ఆత్మలను రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాం, సేవకుల్ని సిద్ధపరుస్తూ ఉన్నాం, వాళ్ళని పంపుతూ ఉన్నాం. ఈ 3 ఆధ్యాత్మిక సేవలే కాకుండా సోషల్ సర్వీస్ కూడా, దీనిలైన వారికి మనం చేయదగ్గ దానిలో, మనకున్న దానిలో సాయం చేస్తూ అనేక మందిని ఆదరిస్తూ ఉన్నాం. అటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను కూడా. వీటితో పాటు సంగీత పరిచర్య కూడా మనం చేస్తూ ఉన్నాం. ఏటా కొన్ని పాటలని క్రైస్తవులు పాడుకోవటానికి, అన్యజనులు సువార్త సత్యం తెలుసుకోవడానికి సువార్త గీతాలు, ఆదరణ గీతాలు, ఆనంద గీతాలు పాడుకున్నట్టు సంగీత సేవ చేస్తున్నాం. ఇట్లాగా బహుముఖంగా దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. ఇంకా జరగాలి. ఇంకా చాలా ఆశలు ఉన్నాయి. మనకంటే ముందు తరాల్లో 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులు బుక్స్ రాశారు. అవి వేరే భాషలో ఉన్నాయి, వాటిని తెలుగులోకి అనువదించాలనే ఆశ ఉంది. దానికి సరైన వాళ్ళు కావాలి, సహకారులు కావాలి, దానికి గురి దర్శనం భారం కలిగిన వాళ్ళు కావాలి. ప్రస్తుతానికి ఒక 2 ఆడపిల్లలు ఆ పనికి పూనుకొని ఒక భక్తుని యొక్క ఉపదేశాలు ఉన్న బుక్ను ఒకదాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తూ ఉన్నారు. ఆ విధమైన పరిచర్య కూడా, పుస్తక పరిచర్య. మీరు ప్రార్థన చేయండి. ఇంకా దేవుని కొరకు అంకితమయ్యే వాళ్ళు రావాలి, దేవుని పని చేయడానికి ఆసక్తి కలిగిన వాళ్ళు రావాలి. చుట్టూ మన బ్రాంచీల్లోంచి కూడా రావాలి, మనం మెయిన్ బ్రాంచ్ నుంచి కూడా లేవాలి. పరిచర్యలో ఏదో పార్ట్ తీసుకోవాలి. కొంతమంది పూర్తిగా సన్నిధి దగ్గరే ఉండి జీవించడానికి వాళ్ళకి గదులు కావాలి, కట్టాలి, ఇంకా చేయాలి, చాలా పని ఉంది. కొంతమంది ప్రార్థనా సేవ చేసేవాళ్ళు కావాలి, కొంతమంది మన ఆత్మీయ బిడ్డల్ని దర్శించేటువంటి బృందాలు కావాలి, కొంతమంది సన్నిధిలో పరిచర్య చేసేవాళ్ళు కావాలి, కొంతమంది పుస్తక పరిచర్యకి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. అలాగే చిన్నపిల్లల బడి, చిన్నపిల్లల ప్రార్థన, సండే స్కూల్ పరిచర్య, దాని కొరకు భారం కలిగి, దాని కొరకు వ్యూహం కలిగి, దాని కొరకు దృష్టి కలిగి, దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి సరైన ఆసక్తి కలిగిన వాళ్ళు, అభిషేకం కలిగిన వాళ్ళు రావాలి లైన్లోకి. మీరు చేయడానికి నిజంగా మీకు భారం ఉంటే సన్నిధిలో చాలా అవసరతలు ఉన్నాయి, పరిచర్య ఉంది. ప్రజెంటు చాలామంది పిల్లలు సండే గ్యాదర్ అవుతూ ఉన్నారు. పిల్లలు వాళ్ళని ఇప్పటి నుంచే దేవుని కొరకు ప్రభావితం చేస్తే భవిష్యత్తులో లోక కంటకుల్ని దేవుని సేవకులుగా మార్చిన వాళ్ళం అవుతాం. మనం వాళ్ళని అశ్రద్ధ చేశామంటే భవిష్యత్తులో వాళ్ళే లోక కంటకులు అవుతారు. వాళ్ళని ఎప్పటి నుంచే దేవుని భయంలో, దేవుని భక్తిలో, దేవుని ప్రేమలో, దేవుని రెక్కల నీడలో వాళ్ళని క్రమంగా పెంచామనుకో, భవిష్యత్తు హంతకుల్ని మనం ఆపినట్టు అయింది, భవిష్యత్తు డేంజర్ వ్యక్తులను ఆపినట్టు అయింది మనం. అది గొప్ప పరిచర్య. దానికోసం భారం కలిగిన వాళ్ళు కావాలి. ఇదంతా దేవుని పనిలో భాగం. వృద్ధులకు సేవ చేసేవాళ్ళు కావాలి,
ఎవరైనా అన్నా నేను ఇక్కడే ఉండి దేవుని సేవకు పూర్తిగా అంకితం చేసుకుంటానంటే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి, వాళ్ళకు ఒక గది కేటాయించాలి. కొంతమంది ఉంటారు, భర్త ఉండడు, పిల్లలు ఉండరు, ఒంటరి కత్తెలు ఉంటారు, ఇంకా వాళ్ళకి ఏ ఆధారం ఉండదు. వయసులో పెద్దోళ్ళు ఉంటారు, నడి వయస్కులు ఉంటారు, చిరు ప్రాయంలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఈ పరిచర్యలను దృష్టిలో పెట్టుకోండి, ఈ అవసరతలను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికే కొంతమందిని ఆదరిస్తున్న వృద్ధుల్ని, ఇక్కడ కొంతమందిని నరసరావుపేటలో కూడా కొంతమందిని ఒక చిన్న ఓల్డేజ్ హోమ్ క్రియేట్ చేసి అందులో కొంతమంది ముసలాళ్ళను ఆదరిస్తూ ఉన్నారు. అట్లా సోషల్ సర్వీస్ కూడా కొంతమందిని ఆదరించి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని దేవుని పని కొరకు సిద్ధపరచటం, ఇవన్నీ కూడా మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, తీవ్రంగా తీసుకోండి. మీకు గుర్తు ఉండదు అనుకుంటే గుర్తు రాసుకోండి, వీటి కోసం ప్రార్థన చేయండి. సండే స్కూల్ పరిచర్య ఇంకా ముందుకెళ్ళాలి. మన అన్ని సంఘాలలో సండే స్కూల్ పరిచర్యను తక్కువ అంచనా వేసి ఉండొద్దు ఎవరు కూడా. అది తీవ్రంగా తీసుకోండి. మనం ఈ జనరేషన్నే కాదు, పిల్లల్ని మనం దేవుని కొరకు సిద్ధపరచగలిగితే నెక్స్ట్ జనరేషన్ని కూడా మనం ప్రభావితం చేసిన వాళ్ళం అవుతాం. అది గొప్ప పరిచర్య. మన కళ్ళ ముందు తిరిగే పిల్లాడు, వాడు భవిష్యత్తు హంతకుడు కావచ్చు, లేదా భవిష్యత్తు కలెక్టర్ కావచ్చు. భవిష్యత్ కలెక్టర్ అయి ఉండొచ్చు, కానీ వాడు మన కళ్ళ ముందు పిల్లాడు ప్రస్తుతం. ఇశ్రాయేలుకు రాజు దావీదు, కానీ దావీదు బాల్యం వాళ్ళ అన్నల ముందు తిరిగినప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు? మా తమ్ముడు అనుకున్నారు. ఆ వీధి ప్రజలు ఏమనుకొని ఉంటారు? యెషయి కుమారుడు చిన్నోడు, ఆఖరోడు దావీదు అని అనుకొని ఉంటారు. కానీ వాళ్ళకి తెలుసా భవిష్యత్తు రాజని, ఇశ్రాయేలు మొత్తాన్ని ఏలేవాడని? అలాగే మన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు దావీదులు ఉండొచ్చు, సంసోన్లో ఉండొచ్చు, పౌల్లో ఉండొచ్చు. మనం చెయ్యి వదిలామంటే తేడాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది మన బాధ్యత. దాని విషయంలో మనం దృష్టి కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. ఇదంతా నీట్గా సున్నితంగా స్పష్టంగా చెప్తున్నా మీకు, ఎందుకంటే గ్రహింపులో ఉంటుందని. అందరూ అవసరాల కోసమే రారు సన్నిధికి. కొంతమందికి ఒక ఆశ ఉంటుంది, ఎప్పుడు నా అవసరాల కోసం దేవుణ్ణి అడగటం కాదు, దేవుని కొరకు నేనేం చేయాలని ఆశ కలిగిన బిడ్డలు కూడా ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా ఈ మాట. కొంతమంది వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సమస్యల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. తప్పు లేదు, దేవుడే తీరుస్తాడనే ఆశతో వస్తారు, మంచిదే, తప్పకుండా తీరుస్తాడు. వాటి గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం ప్రకారం సమస్య వచ్చినట్టుగానే తిరిగి తొలగిపోతుంది. దేవుడే దానిని తొలగించడానికి సమర్థుడు. అది నమ్మటమే విశ్వాసం. అయితే దానికి ముందు నేను దేవుని కొరకు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనమందరం కలిగి ఉండాలి. కొంతమంది అంటారు, నా చేతిలో కానుకుంది, డబ్బు ఇచ్చేస్తానని. నీ డబ్బు మాత్రమే కాదు, డబ్బు ఇవ్వాలి అవసరమే దేవుని పనికి, కానీ డబ్బు మాత్రమే కాదు, నువ్వు కావాలి.